జున్ను లాస్ట్కి అన్ని ట్రయల్ చేసిన తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇవి కూడా సేల్లోనే ఉన్నాయి కదా. I think most of them. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నాం. ఎంత 40 90. 40ది $19కి వచ్చింది. ఈ వెంట పరుగు మరుపేరాని కథలు అలుపేలేని అలగై అభినయనాలు. హాయ్ నమస్తే. Meeting. హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి, అయినా కూడా వీళ్ళు ఇంకా బిజీ అయినారు హాలిడేస్లోనే. హనీ గారు, జున్ను వీళ్ళంతా కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో థీమ్ పార్క్స్కి, స్విమ్మింగ్ పూల్కి ఇట్లా రోజు వెళ్తూ ఉన్నారు. నాకు దొరకడం లేదు, అందుకోసం నేను వీడియో చేయలేకపోతున్నాను. హాలిడేస్లో బాగా చేసుకోవచ్చు వీడియో అనుకున్నా కానీ వీళ్ళు దొరకడం లేదు. ఇంకా ఉన్నీలే పాపం, వీళ్ళు కొన్ని రోజులు ఎంజాయ్ చేయని అని వదిలేసినాను. మళ్ళీ ఈరోజు నుంచి వీడియోస్ చేస్తున్నాము. అది విషయం. ఇంకా ఎక్కువ మారితే జున్నుగాడు ఇంకా బిజీగానే ఉంది. ఈరోజు కూడా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటా ఉందన్నమాట జున్ను. సో అందుకోసమనే జున్ను ప్రతిరోజు బిజీనే. జున్ను అండ్ మమ్మీ మేమిద్దరం ఫ్రీగా ఉంటాం ఇప్పుడు కదా. ఇప్పుడే జున్ను కూడా కిందికి వచ్చింది. మొత్తం అసైన్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయంట. అంటే ఇంకా అయిపోలే కానీ ఇన్ ప్రోగ్రెస్ అవుతా ఉన్నాయి. నీకు నైట్ లోపు చేసుకోవాలి? లే ఈ రోజు నైట్ కాదు, ఇంకా 2 daysలో డ్యూ ఉన్నాయి. దాని తర్వాత 1 weekలో కూడా డ్యూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడే చేసుకుంటాను. ఓకే. అట్లనే ప్రతీక్ కూడా ఆఫీస్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఫ్రీ అయిపోయినారు. మీరు తమ్నైలో చూసినట్టు మేమైతే ఈసారి ఇండియాకి రావట్లేదు. ఈ కొన్ని రోజులు బాగా ఆలోచించుకొని, ప్లస్ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బాగా వెయిట్ చేసినాము కానీ అవి తగ్గడం లేదు. ప్లస్ ఇంకా మేము కూడా ఈ ఇయర్ వద్దులేండి, ఎట్లా రేపు అంటే లాస్ట్ ఇయర్ వచ్చినాం కదా, ఈ ఇయర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా వద్దాము అని అనుకుంటున్నాము. సో మొత్తానికైతే ఇండియాకైతే ఈసారి అయితే రావడం లేదు ఈ ఇయర్. ఇక్కడే మళ్ళీ ఈ చుట్టుపక్కల మనం ఏ స్టేట్కి పోవాలా ఏం కథ అనేది మళ్ళీ చూద్దాము. కాకపోతే ఇండియాకి అయితే రావట్లేదు. ఇక్కడ ఏమైనా ప్లేసెస్ అవన్నీ కూడా చూద్దాం అనుకుంటున్నాం. అంతే కదా. Like Chicago, Florida, stuff like that. We should do it. అన్నట్టు ఒకేసారి అంటే అట్లాంటివి. అంటే నాకైతే యూనివర్సల్ స్టూడియోస్ పోవాలని ఉంది. ఎన్నిసార్లు చూస్తావే యూనివర్సల్ స్టూడియో? ఆర్లాండోలో ఎప్పుడు పోయినాము? ఆర్లాండో ఎందుకు ఆర్లాండో చాలా పెద్దగా ఉంటుంది. ఎల్ఏలో చూసినావు కదా. చిన్న బేబీ ఏం కాదు. నాకు ఆర్లాండో పోవాలా. నాకే హ్యారీ పాటర్ స్టోర్ ఎంత పెద్దగా ఉంటుంది అక్కడ. జున్నుకి యూనివర్సల్ స్టూడియో అంటే చాలా ఇష్టము. అందులో హ్యారీ పాటర్ అవి రైడ్స్ కానీ ఆ స్టోర్స్ కానీ అంటే ఇష్టం అనమాట. మాకు పక్కనే ఒకటి ఫ్లోరిడా ఉంటుంది స్టేట్. ఆ ఫ్లోరిడాలో ఒక యూనివర్సల్ స్టూడియో ఉంటుంది, ఎల్ఏలో కూడా ఉంటుంది అనమాట. ఇది పక్కనే కాబట్టి ఇక్కడ పోయేసి వద్దాము అంటా ఉంది. ప్లస్ ఇక్కడ ఫ్లోరిడాలో ఎప్పుడు పోలేదు కానీ సేమ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా పెద్దది ఇది. ఏంది? అవునా? చాలా ఇట్స్ ట్వైస్ ద సైజ్. లైక్ ఇట్స్ మెయిన్. కానీ ఎల్ఏనే కదా మెయిన్ అంటే అక్కడ హాలీవుడ్ ఉండడం వల్ల మెయిన్. ఆయన ఫస్ట్ బిల్డ్ చేసిన అదే అనుకుంటా కదా. నాకు తెలియదు. ఎల్ఏనే మెయిన్. ఎల్ఏలో ఉంది, ఫ్లోరిడాలో ఉంది, జపాన్ లో కూడా ఉంది. జపాన్ ఉంది, ప్లస్ అదేది సింగపూర్ లో కూడా ఉంది. అవన్నీ కూడా బాగాలేదు, కాకపోతే అంటే బాగుంటాయి. కాకపోతే ఎల్ఏనే మెయిన్. అక్కడ కూడా ఎల్ఏలో ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ ఓల్డెస్ట్ వన్ ఐ థింక్. అందుకే అట్లుంటుంది. కానీ ఎల్ఏలో చాలా సార్లు పోతా ఉంటుంది. ఇయర్ పాస్ తీసుకోండి. నేను జున్నునే పోతుంటిమి. అప్పుడు జున్ను వచ్చేసి మిడిల్ స్కూల్ అయినా మిడిల్ స్కూల్ లో పాస్ ఎండ్ అయింది. 5th grade లో 6th grade లో కొనుక్కొనిన్నాం. యాక్చువల్ ఫస్ట్ పోయింది హనీ బర్త్డేకే పోయినాం యూనివర్సల్ స్టూడియోకి. ఓకే. హనీ బర్త్డేకా? ఫస్ట్ పోయింది యూనివర్సల్ స్టూడియోకి హనీ బర్త్డే కోసం. ఆగస్ట్ లో పోయినాము. హనీ అయితే భయపడేది అసలు. ఒక్క రైడ్ కూడా వచ్చేది కాదు. ఒక్క రైడ్ లో పోయింది. మినియన్స్ రైడ్ ఒకటి పోయింది. ప్రతి కూడా వచ్చేది కాదులే. ఇప్పటి వరకు రాదు. మనిద్దరమే. మేమిద్దరం భలేపోతుంటే హ్యారీ పాటర్ రైడ్ ఉంటుంది ఒకటి, చాలా బాగుంటుంది హ్యారీ పాటర్ది. నాకైతే చాలా ఇష్టం. అంటే ఇది ఆర్లాండోలో ఇంకా ఎక్కువ ఉంటాయి రైడ్స్. ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్లస్ అక్కడ మొత్తం హ్యారీ పాటర్ ల్యాండ్ లా సపరేట్ ఉంటుంది చూడు, అది ట్వైస్ as big ఉంటుంది. ఎక్కువ షాప్స్ ఎక్కువ అవన్నీ ఉండదు. నాకు తెలియదు ఆ విషయం యాక్చువల్గా. అంటే తెలిసే పోదాము అన్నాను నేను యాక్చువల్లీ. సో చూద్దాం. మామూలుగా అయితే ఇక్కడ అదే
అక్కడికి యూనివర్సల్ స్టూడియో అంటే పక్కనే స్టేట్ అనమాట, అది మన కార్లోనే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. Yeah. అంటే 12 hours ఏమంతా అవుతుంది. యా ప్లస్ యాక్చువల్లీ మీరు నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ లాగా పిలిచిపోతారు అన్నారు, కానీ లాస్ట్ కి ఇండియాకి పిలిచిపోయినారు. సో అది ఇంకా పెద్ద గిఫ్ట్ కదా. అది చాలా అంత పెద్ద గిఫ్ట్ ఏం లేదప్ప యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఓకే. సో ఈసారి అయితే మేము ఖచ్చితంగా ఇండియాకి రాకుండా ఇక్కడే ఈ పక్కన యూనివర్సల్ స్టూడియో అది Yes. ఫ్లోరిడా కానీ, లేదు అంటే ముందు అనుకున్నాం న్యూయార్క్ కానీ, Yeah. లేదా న్యూయార్క్ లో క్రూజ్ కూడా కానీ, ఇట్లాంటి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. సో దీంట్లో మనం ఇవన్నీ చూసుకుందాం ఏది అనేది. యా న్యూయార్క్ లో కూడా ఒక హ్యారీ పాటర్ స్టోర్ ఉంది. స్టోర్ అయితే ఓకేలే, స్టోర్ కూడా పోవచ్చు. అట్లయితే రెండు కవర్ అవుతాయి యా కదా. సో న్యూయార్క్ అండ్ ద స్టోర్ ఎవ్రీథింగ్స్ ఫైన్. yes సో చూద్దాం ఏదే వెళ్దాము అనేది డిసైడ్ చేసుకుందాం. మొత్తానికి అయితే మనం ఈసారి ఇండియాకి రావట్లేదు. హనిగా ఓకేనా? ఓకే, మాకేమి లాస్ట్ ఇయర్ వచ్చినాం కాబట్టి పెద్ద ఫీల్ అవ్వడం లేదు. ప్లస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే పోదాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం. చాలా ఈసారి అయితే మిస్ అవుతున్నారు అప్ప డాడీ అయితే. మా ఫ్రెండ్స్ ఎవరిని కలవాలి లాస్ట్ ఇయర్ వీళ్ళు పంపించలేదు. వీళ్ళ గోల్డ్ షాప్లకి దానికి మనం పిలిచిపోయినారు, కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కూడా పిలిచిపోలే. సో నెక్స్ట్ ఇయర్ వద్దాము, ఈసారి అయితే వద్దు. ఈసారి ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దాము. అది ఎక్కడికి పోయేది ఏం కథ అనేది కొన్ని రోజుల్లోనే డిసైడ్ అయిపోతుంది. సో అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక పెద్ద పని ఉంది, ఆ పని ఒక్కటి చేసేస్తాం. జున్ను నేను చేస్తాం. జున్నుగాడు ఉంటేనే మాకు అట్లాంటి పనులు జరిగేది. పాపం ఇస్తా, మనీ కావాలంట $10 ఇస్తా. లెట్స్ గో. How come whenever I help you, నువ్వు పనులు ఎప్పుడు చేస్తావులే అని. I do? ఎందుకు పాపం బాగా చేస్తుంది ఇది. నేమ్ మై బేబీ త్రీ సింపుల్లీ ఏం 3 పనులు అని చేసి ఏవేవి చెప్పు, మీరే చెప్పాలి, నాకు అట్లాంటావా? తెలీదు. దాని రూమ్ అదే క్లీన్ చేసుకుంటా. చూపి అప్ప, ఇప్పుడు పైకి పిలిచిపోతే చూపియచ్చు రూమ్. ఎప్పుడు క్లీన్ గా ఉండదు. నీ రూమ్ కన్నా క్లీన్ గా ఉంటుంది. నా రూమ్ పద పోదాం, ఇప్పుడే చూసి దాని సైలెంట్ అయిపోయింది చూడు, సైలెంట్ అయిపోయింది. అంటే ఈ రోజు అన్ని నేనే చేసుకుంటా కదా. లాండ్రీ చేసుకుంటుంది, రూమ్ క్లీనింగ్ చేసుకుంటుంది, నాకు బాగా హెల్ప్ చేస్తుంది. మీకు రాకముందే బాగా హెల్ప్ చేస్తుంది, నాతో బాగా మాట్లాడింది వీడియోలో అంతా. ఓకే ఓకే సారీ. రూమ్ చూపిలే అని భయపడద్దు. హనీగా రూమ్ టూర్ చేద్దాంలే, బాగా నీట్గా పెట్టుకుంటుంది ఎప్పుడన్నా. జునుగన్ రూమ్ టూర్ కూడా, జునుగన్ నాది ఎప్పుడైనా క్లీన్ గానే అంత ఉంటుంది. scene లేదు. ఎప్పుడైనా చేయొచ్చు యాక్చువల్లీ. జస్ట్ కిడింగ్. కానీ చూడడానికి హనీగా రూమే ఎంత బాగుంటుందో క్లీన్ గా లేకపోయినా కూడా, తెలుసా? యా ఏమైంది? ఐ గాట్ ఎ బుబు టుడే. ఓ బుబు. ఏమైంది? అబ్బా నువ్వు ఎందుకు పిసికి పిసుకలా, నేను టచ్ కూడా చేయలేదు సరిగా. దాని ఎట్లా కోసుకుందా? Didi. పైనే కదన్నా, ఇక్కడ కదా. రెడ్ రెడ్. ఎక్కడ? ఓ ఇక్కడ కిందనా? అయ్యయ్యో, నేను ఇది అనుకున్నా. చూపిస్తున్నాడు. లేదు ఇది అనుకున్నా, ఇక్కడ పైన కూడా రెడ్ ఉంది. అది మార్కరు. ఓ అందుకోసం అయితే ఇక్కడ నొక్కినా అయితే. నొక్కినా లేదు. జున్నుకి ఇక్కడ కట్ అయ్యిందంట, హనీగాడు బ్యాండేడ్ వేస్తున్నాడు. చూసినావా ఎంత లవ్ నీ పైన మీ సిస్టర్కి? That's not. No. కాదరా? ఏ మరి ఎందుకు చేస్తున్నావురా? Slowly. రే రియాక్షన్ చేయొద్దు, నొప్పిస్తాను దానికి. She's right. Well, my blood circulation, you can see it go up, ma. ఏమైంది? టైట్ నా బ్లడ్ సర్క్యులేషన్ చూడు ఆల్రెడీ రెడ్ అయిపోయింది. తీ కొంచెం స్లోగా లూజ్ బెండ్, డోంట్ బెండ్ ఇట్ లైక్ అ బెండ్ స్ట్రా హనీ. Bending it. నువ్వు అంతే నువ్వు వేసుకోవచ్చు, మమ్మీ వేసుకోదా? కొంచెం గ్యాప్ ఇచ్చేసి. థ్యాంక్స్. దాని ఎట్లా బిలీవ్ చేసినారా నువ్వు? బిలీవ్ చేయమనింది. ఇప్పుడు మేము చేయాల్సిన పని, ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సుల్ని అన్బాక్స్ చేయాలా. ఇందులో ఏమున్నాయో చెప్తాను. అట్లనే జున్నుకి ఒక కార్ తీసుకున్నాము, అండ్ డెస్క్, ఒక బెడ్, ఒక డెస్క్. ఒక బెడ్, ఒక డెస్క్ తీసుకున్నాము. అవైతే అన్బాక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఈ ఒక్కటి అన్బాక్స్ చేసేద్దాం. ఎస్. వావ్, ఈజీ ఉన్నట్టు కదా. యా ఐ థింక్ దట్స్ ఇట్. ఎక్కువ అసెంబ్లీ లేదు. దాన్ని పట్టుకోవాలరా. ఇది కవర్ పనికొస్తుంది, కవర్ ఎందుకు చెప్పాలా?
Okay. ఇవి 2 యాక్సెంట్ చైర్ తీసుకున్నాము. దీనికి జస్ట్ ఇది ఒక్కటి ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. ఒక బేస్ వచ్చినారు అంతే. అంతే. ఇంత ఈజియెస్ట్ మేము ఎప్పుడు చూడలేదు. యా చాలా కష్టమవుతుంది అనుకున్నా. ఫస్ట్ ఇది తీసేస్తే. ఓకే. అది స్క్రూ అంతా ఇచ్చినారా? యా 4 ఉన్నాయి అంతే. యా. Oops. 4 స్క్రూస్ కదా? Yeah. Only 4. No more. ఇవి 2 యాక్సెంట్ చైర్స్ ఇవి ఈ 2 చైర్స్ తీసుకున్నాం మేము. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm ఈ చైర్స్ మేము బెడ్రూమ్లో పెట్టేసుకుందాం అనేసి తెచ్చుకున్నాము. ఇవి 2 పసుపు పెట్టేద్దాము, దాని తర్వాత యూజ్ చేసేద్దాం. అంతే, డన్ అయిపోయింది. అన్బాక్సింగ్ అయిపోయింది. Yay! కూర్చోండి ప్లీజ్. Be my guest. I will be your guest. Ooh. బాగున్నాయి కదా? Watch. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the liking for you. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఈ మేసిస్కి వచ్చినాము. ఎందుకు అంటే జున్నుగాడు ఫుల్ వర్క్ చేసింది కదా, అవి ఫర్నిచర్ అవన్నీ కూడా చేసింది కాబట్టి, అసెంబ్ల్ చేసింది కాబట్టి షాపింగ్ పిలుచుకొని పోమనింది. Yes. సో ఇక్కడికి వచ్చినాం. అట్లేం కాదు, ఇంకా ఇంట్లో ఉండి ఏం చేయాలా అనేసి ఊరికనే వద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాం. మనకి ఇంటికి దగ్గర అన్నమాట ఈ మాల్, ప్రాబ్లం లేదు. ఇదే మేసిస్, జస్ట్ నార్మల్ స్టోర్. Yeah. మనకి క్లోత్స్ దొరుకుతాయి, అన్నీ ఇట్లాంటివన్నీ. జ్యువెలరీ, మేకప్, పైన ఫర్నిచర్ కూడా ఉంటుంది. ఫర్నిచర్ కూడా ఉంటుందా? ఫర్నిచర్ అంటే హోమ్ డెకోర్. ఓకే, ప్రస్తుతానికి అయితే కూడా అమ్ముతారు. మేమైతే క్లోత్స్ కోసం వచ్చినాం. మమ్మీ జ్యువెలరీ చూస్తున్నాం ఇప్పుడు. ఆ, Wow. ఊరికనే బాగుందా లేదని చూడడం మాత్రమే. ఇవి It's cute. Yes, అన్ని సేల్ లో ఉన్నాయి ఎందుకో. సేల్లో ఉన్నాయా? It's a summer sale, right? What is it? Yeah. Deep in the liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. ఇంతవరకు నేను జెన్ సెక్షన్లో వెళ్ళేసి చూసి వచ్చినాను. నాకైతే ఏమీ దొరకలేదు. దొరికినాయి కానీ చాలా రేట్లు ఉన్నాయి, అందుకోసం నేను తీసుకోలేదు. వీళ్ళైతే ఏమో తీసుకుంటున్నారు. Yes. తీసుకున్నారా? Yeah. అంటే ఇంకా ట్రై చేయలేదు, జస్ట్ తీసుకున్నా. వీళ్ళు ఇవన్నీ ఏవో తీసుకున్నారు. ఆల్రెడీ జిన్ను ఇక్కడ ఫిట్టింగ్ రూమ్కి వెళ్ళింది. The fitting rooms are taken. ఫుల్ అయిపోయినాయంటే, అందుకోసం హనీగాడు వెయిటింగ్ అనమాట. I don't When even know if తీసుకొని. these will fit me. Are ఎందుకు? you holding them like this? జున్ను లాస్ట్కి అన్ని ట్రయల్ చేసిన తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇవి కూడా సేల్లోనే ఉన్నాయి కదా? Yes. I think most of them. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నాం. ఎంత? 40ది 90. 40ది $19కి వచ్చింది. ఇది $5. $5. Pants. మళ్ళీ దీనికి ఇది లేదు, ట్యాగ్ ట్యాగ్ లేదు దానికి. మరి అది ఎంతనో ప్రాబ్లం లేదు, చెక్ చేద్దాం, ప్రాబ్లం లేదు. లోపల కోడ్తో ఏమైనా చూస్తారండి. సో ఇట్లా కొన్ని సేల్లో ఉన్నాయన్నీ ఇవి తీసుకున్నారు. Yes. ఇంకా వెళ్ళిపోతుందా? I want this. హనీగానికి ఏం దొరకలే కదా? సరే వచ్చేసండి. ఇంకా చెక్అవుట్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. అందుకు వచ్చిన La 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 la. అయిపోయింది Yes. చెక్అవుట్. Yes. ఓకేనా?
జిన్నగానికి దొరికినాయి, మాకే ఎవ్వరికి దొరకలేదు. ఇప్పుడు ఎక్కడికి ఇంకా హాలిస్టర్ పోలే మళ్ళా వద్దా? ఇంకెందుకు టైం 8:30 అయింది, 9 క్లోజ్ ఇది. ఓకే మళ్ళీ వద్దాంలే. ఓకే ఇంక చాలు, ఇంటికి వెళ్ళిపోదాం. యా ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. ఇట్లనే మనము లోపల మాల్ కూడా ఉంటుంది ఇక్కడ, ఈ మాల్లోకి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. You will grow up in the blink of an eye and move out and be on your own. But no matter what comes your way, I will stay right here beside you to catch you if you fall. And deep and abiding, liking for you is all I need until my heart. ఇప్పుడే షాపింగ్ నుండి ఇంటికి వచ్చేసినాము. జస్ట్ షాపింగ్ అంటే ఊరికే ఈవినింగ్ అట్లా బయటకు వెళ్ళేసి వచ్చినాం అంతే. ఒకవేళ మన వెకేషన్ అయితే కన్ఫర్మ్ అయితే మటుకు ఇంకా ఫుల్ షాపింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. మన వెకేషన్ కూడా దాదాపు అంటే ఇంకా ఒక 1 or 2 డేస్లో డిసైడ్ చేసుకుంటాం మేము. మినిమం అంటే ఒక 7 డేస్ వెళ్ళాలనుకుంటున్నాము, అంటే 1 వీక్ వెళ్ళాలనుకుంటున్నాం మినిమం. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంటే ఎనీ స్టేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మినిమం ఒక 1 వీక్ వెళ్ళాలనుకుంటున్నాము. సో అది కూడా మాకు రేపు కానీ ఎల్లుండి కానీ మనకు తెలిసిపోతుంది, డిసైడ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా నేను చెప్పేస్తాను. అప్పుడైతే ఇంకా షాపింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అది విషయము. మొత్తానికైతే ఇండియాకి అయితే ఇయర్ రావడం లేదు, ఓన్లీ ఇక్కడే మొత్తం అని చూసేసుకుందాము. నెక్స్ట్ ఇయర్ అయితే ఇండియాకి వద్దాం. అది విషయం ప్రస్తుతానికి అయితే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.